ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. దీనికి ఎన్ఎఫ్ఓ అనేది 8th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ దాకా మనకి నడుస్తుంది. సో బేసికలీ ఈ ప్లాన్కి మనం ఎందుకు వెళ్ళాలి, దీని వెనకాల ఏమి కారణాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లస్ నా ఓన్ ఒపీనియన్ అనేది నేను మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు చెప్తాను, ఎందుకు మనం ఈ ప్లాన్లో వెళ్ళాలి వెళ్ళొద్దు అనే ఆ విషయం అనేది మీకు ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ మీరు రెండు చూస్తున్నారు, ఒకటి సేవింగ్స్ ప్లాన్ చూస్తున్నారు, ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్తున్నారు. సో ఎస్బీఐలో ఇంతకు ముందే మనకి చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అనేది ఉండేది, కానీ అది ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది కాదు, సేవింగ్స్ మాత్రమే. బేసికల్ రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా తక్కువగా ఉండేది. అదేవిధంగా మనకి పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఈ ఫండ్ హౌస్ తీసుకొచ్చింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతోటి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అనే బేసిస్ మీద మనం చూస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే తెలిసిన పేరుతోటి మనకు తెలుస్తుంది, పిల్లల ఆలోచన కోసం వాళ్ళకి ఏమి ఆలోచన ఉంది, ఆ ఆలోచన కోసం మనం ఏమి చేయాలి అనే పాయింట్ మీరు ఈ మనకి ఇక్కడ హైలైట్ అవ్వటం జరుగుతుంది. టైంతో పాటు కెరియర్స్ అనేది మార్పు వస్తుంది. ఇదివరకు ఏంటంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఆర్కిటెక్ట్ వరకే మనకి ఇక్కడ ఉండయి, కానీ ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు మారే కొంది పిల్లల ఆలోచనలు మారిపోతాయి. నేను బిజినెస్ చేయాలి, నా ఓన్గా నేను ఎంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి పలాని ప్రొఫెషన్లో, లేకపోతే నేను ఒక ఎంటర్ప్రీనర్ అయ్యి ఒకళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగం అనేది ఇవ్వాలి అనే దానికి ముందుకు వస్తున్నారు మనుషులు. సో పిల్లలు కూడా అదే చూసుకొని నేర్చుకుంటున్నారు. సో ఇది ఎక్కడ నేర్చుకుంటున్నారు, బేసిక్లీ చుట్టుపక్కల ఉన్న విషయాలు చూసుకొని, టీవీల్లో చూసుకొని, ఇంటర్నెట్లో చూసుకొని, ఒకరిద్దరు మన దగ్గర ఉన్న మనుషుల్ని, చుట్టుపక్కల మనుషుల్ని చూసుకొని, మీడియా ఎక్స్పోజర్ ఇవాళ బాగా ఎక్కువ అయిపోయింది. దానివల్ల పిల్లలకి ఆ విషయాలు అర్థం చేసుకొని, తెలుసుకొని, ఆ కోరికలతోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అదే ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ మనం మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి అంటే, ఏం ఆలోచించాలంటే, బేసికలీ మనం తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ వ్యూలో మనకేంటంటే మనం షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దీనికి రిలేటెడ్ నేను వీడియోస్ ఇదివరకు కూడా చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ప్రతి ఒక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో వస్తే కంపల్సరీ ఇన్ఫ్లేషన్ అనేది మనం లెక్క తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఏం తీసుకోవాలి అంటే, మనం పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తొందరగా స్టార్ట్ చేయాలి. మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పేరు మీద మొదలుపెట్టిన తర్వాత మనం విత్డ్రా అనేది చేయకూడదు, ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్లస్ ఏంటంటే పిల్లల చదువు కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా మనం రిస్క్ని మనం అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. రిస్క్ తక్కువ కావాలి అనే ఆలోచన కాకుండా ఎక్కువ టైం మనం వెయిట్ చేస్తే అంత ఎక్కువగా రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం పిల్లల పేరు మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో, సో దానివల్ల ఒక డిసిప్లిన్ అనేది వచ్చింది. ఆ డిసిప్లిన్ తోటి ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నా కూడా మనం ఆ డబ్బు అనేది తీయటం చెయ్యము అనేది మనం చూసుకుంటున్నాము. తొందర ఎందుకు మొదలు పెట్టాలంటే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు, 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక 25 లక్షలు టార్గెట్ మీరు ప్లాన్ చేసుకుంటే, నెక్స్ట్ 15 సంవత్సరాల దాకా మీరు ఎస్ఐపి ఒక 8,000 అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదే పిల్లల వయసు 9 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఇంకొక 9 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ టైం ఉంటుంది. వాళ్ళు 16,000 అనేది వాళ్ళు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎస్ఐపి లాగా. సో ఇక్కడ ఏంటంటే పిల్లల వయసు పెరిగే కొంది మీకు ఇన్వెస్ట్మెంట్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చేది. మధ్యలో విత్డ్రా చేస్తే ఎంత ప్రాబ్లం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చైల్డ్ విషయంలో ఒక 25 lakhs టార్గెట్ మనం ప్లాన్ చేసుకుంటే, మొదటి సంవత్సరం మనం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాము పిల్లలకి ఫస్ట్ ఇయర్ సంవత్సరం ఉన్నప్పుడు, అది 18 సంవత్సరాల దాకా మనం వెళ్తే మనకేంటంటే 48 లక్షలు అనేది మనకి ఇక్కడ టార్గెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ రెండో చైల్డ్ విషయంలో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏదో డబ్బు అవసరం వచ్చింది. ఆ డబ్బు అవసరం వచ్చినానికి వాళ్ళు ఏం చేశారంటే 5 లక్షలు తీశారు. సో 5 లక్షలు తీసిన తర్వాత అప్పుడు కార్పస్ ఎంత మిగిలింది, 9,70,000. అదే మొదటి చైల్డ్లో 14 లక్షలు
70,000 అనేది ఉంది. సో ఇక్కడ ఫైనల్ కార్పస్ మీరు చూడండి, ఇక్కడ 13,36 లక్షలు అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ చైల్డ్కి ఇంకా సెకండ్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీరు చూస్తుంటే మీరు తీసింది రెండో చైల్డ్ పేరెంట్స్ తీసిన అమౌంట్ 5 లక్షలే, కానీ ఇక్కడ షార్ట్ ఫాల్ మీరు చూడండి 12 లక్షలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే ఈ 12 లక్షలు అనేది కూడా మనకి ఏంటంటే చాలా హై వాల్యూ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత ఎక్కువ కాలం మనం వెయిట్ చేస్తే అంత మంచిది మనం చెప్పుకోవచ్చు. పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి, దీన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇక్కడ మీరు చూస్తున్నారు నెలకి పెరిగే కుంది మనకేంటంటే ఈ గ్యాప్ అనేది పెరుగుతుంది. ఈ గ్యాప్ పెరగటానికి కారణం ఏంటంటే మనకి పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కువ కాలం మీరు వెయిట్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. పిల్లల విషయం ఉంది కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ప్లానింగ్ ప్రాపర్గా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి ప్లాన్ చేసుకుంటే మీరు మీ రిస్క్ తగ్గట్టు ఆ రిటర్న్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది మీరు కంపల్సరీ ఇక్కడ గమనించాలి. ఇన్ఫ్లేషన్ మీరు ఆ లెక్క తీసుకోకపోతే రేపు మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇక్కడ చిల్డ్రన్ ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక టార్గెట్ సెట్ చేయాలి. ఎంత నాకు అవసరం, పిల్లలు ఎక్కువగా నేను చూసేది ఏంటంటే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత ఉంది టార్గెట్, క్లారిటీ ఉందా లేదు. సో బేసికలీ ఫస్ట్ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత సేవింగ్స్కి మొదలు పెట్టాలి. సో సేవింగ్స్ మొదలుపెట్టిన తర్వాత బేసికలీ ఏంటంటే టైంతో పాటు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ప్లస్ ఏంటంటే ఈ మధ్యలో మనం ఎప్పుడు అమౌంట్ అనేది తీయకూడదు, టార్గెట్ రీచ్ అయిన దాకా మనిషి వెయిట్ చేయాలి అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ దీనికి ఎస్ఐపి టాపప్ కూడా ఇచ్చారు. సో రెండిట్లో డిఫరెన్స్ మీరు చూడండి. నార్మల్ ఎస్ఐపి ఏంటంటే కంటిన్యూస్గా అదే అమౌంట్ మీరు 15 years 20 years ఎంతకాలం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అంతకాలం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఎస్ఐపి టాపప్ ప్రతి సంవత్సరం అమౌంట్ అనేది పెరుగుతుంది. సో డిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. నార్మల్ ఎస్ఐపిలో మొదలు పెట్టారు 15, క్లోజ్ అయింది 15 అని, టాప్అప్ దాంట్లో మొదలు పెట్టింది 15, క్లోజ్ అయింది 43,000లో మనకి ఇక్కడ క్లోజ్ అవుతుంది. సిహెచ్ఆర్ నార్మల్లీ 10% మనం తీసుకున్నాము. సో దానికోసం మీరు ఏంటంటే డిఫరెన్స్ కూడా మీరు చూడండి. ఇక్కడ 62 lakhs అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎస్ఐపి టాప్అప్ కింద మ్యాజికల్ ఫిగర్ మనకి 1 కోటి రూపాయలు అనేది కనిపిస్తుంది. సో బేసిక్లీ 1 కోటి రూపాయలు మీ పిల్లల చదువు కోసం మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఎందుకు అంటే ఇక్కడ మనకి సర్వేస్ చెప్తున్నాయి, ఎన్నో సర్వేస్ చేస్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు ఎన్నో సర్వేస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతుంది, ఒక స్కీమ్ అనేది లాంచ్ అవుతుంది. ఇక్కడ చూసే విషయం మనది ఏంటంటే 61% అంటే 100కి 61% పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక ఆలోచన ఏంటంటే మేము పిల్లల చదువు కోసం మేము లేట్గా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాము అనే ఆలోచన ఉంటుంది. రెండో ఆలోచన ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ సర్వేకి చెప్పటం ఏంటంటే అందరికన్నా పెద్ద ప్రాబ్లం తల్లిదండ్రులకి ఏంటంటే 35% మనుషులు ఏం చెప్పారంటే మాకు పిల్లల చదువు కోసమే మేము ఆలోచిస్తున్నాము. సో ఒక ఎడ్యుకేషన్ ఒక టాప్ గోల్ అనేది ఒక సర్వే మనకు చెప్తుంది. ప్లస్ ఏంటంటే 35% పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువు కోసం ఫీజు అనేది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సో ఇది ఒక పెద్ద దిగులైన విషయం. ప్లానింగ్ లేకపోవటం వల్ల మీరేంటంటే లేట్గా స్టార్ట్ చేశారు. రెండోది ఏంటంటే టార్గెట్ సమయం ఉన్నప్పుడు చేతిలో డబ్బు లేదు. సో ఈ 2 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది మీరు తెలుసుకోవాలి. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏంటి అంటే ఇవాళ నేను ఇది ఆలోచించాను, ఓకే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాను, కానీ నేను ఇవాళ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి జోలికి వెళ్ళాలి అనుకుంటే 20 సంవత్సరాల్లో మార్పు మనం చూస్తున్నాము. మనకి సేవింగ్ అకౌంట్లో మీరు డబ్బు పెడుతుంటే 4.5% వచ్చేది అప్పుడు 20 సంవత్సరాల క్రితం. ఇవాళ 2.75 మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1 year డిపాజిట్ మీరు చూస్తుంటే 8.5%, ఇక్కడ 5.1% దిగిపోయింది. 5 years FD కోసం మీరు నాకు 1 సంవత్సరం కన్నా 5 సంవత్సరాలు నేను పెట్టుకోవాలి అనే మీరు FD చూసుకుంటే ఇక్కడ 10.5% వచ్చేది, ఇవాళ 5.4% వస్తుంది. సో PPF ఒక 15 years ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము అనే ఆలోచనలో వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు చూడండి ఇదివరకు 11% ఉండేది,
ఇవాళ 7.1%. సో సుకన్య సమృద్ధి కోసం కూడా మీరు వెళ్తుంటే ఇక్కడ 7.6% అనేది ఇవన్నీ గ్యారంటీడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి లెక్క ఏంటంటే ఈ గ్యారంటీడ్గా మనకు నెక్స్ట్ 15 years కోసం మనకి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి వాళ్ళు ఇస్తారా అనేది ఏ ప్రోడక్ట్ మనకు ఆ గ్యారంటీ ఇవ్వదు. అదర్ దెన్ 5 years డిపాజిట్. మిగతా అన్నీ మనకేంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మార్పు అనేది జరిగిద్ది. సో ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే ఒక కంట్రీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక గవర్నమెంట్కి లేకపోతే ఒక బ్యాంక్కి ఒక అవసరం తగ్గట్టు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, దానికోసం వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో ఆ ఇంట్రెస్ట్ బర్డన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికోసం ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో తగ్గుతున్నాయి. సో దీనికి ఈక్విటీ పోర్షన్ మీరు ఫోకస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈక్విటీ పోర్షన్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్, ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ MBA, మెడిసిన్, ఇంజనీరింగ్, లా అనేది ఒక జనరల్గా మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తుంటే ఇక్కడ MBA మనం చూస్తుంటే 2015లో ఫీజు అనేది సుమారుగా మనకి 16 లక్షలు అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇవాళ నేను చూస్తే నాకు 25 లక్షలు 26 లక్షలు అనేది నాకు కనిపిస్తుంది 2020లో. అదే 2013 ఇంకా 13 సంవత్సరాల తర్వాత నేను ఇదే ఫీజు ఒక 90 లక్షలు అనేది నేను ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ మనకి తెలుసుకునేది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఒక 10% ప్రకారంగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ 10% పెరుగుతుంది. ఇక్కడ మనకి ఒక తెలుసుకునే విషయం ఏంటంటే ఇలాంటి కాలేజెస్లో మనం ఎందుకు మన పిల్లల్ని చదివించాలి. సో ఇక్కడ IIMS MBA కోసం ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం చెప్పుకుంటాము. IITs మన ఇంజనీరింగ్ ప్రొఫెషన్ కోసం బెస్ట్ అనుకుంటాము. సో ISBస్లో మనకేంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది మనకి బాగా ఇక్కడ పెద్ద కాలేజ్ మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఈ లెక్క మనం చూస్తుంటే ఇలాంటి కాలేజెస్లో చదివిన పిల్లలకి ఇక్కడ ఫీజు కట్టిన ఒక 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా వాళ్ళకి శాలరీ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2015లో పెట్టిన ఫీజు 16 లక్షలు ఉంటే యావరేజ్ వాళ్ళకి శాలరీ అక్కడ మనం చెప్పుకుంటే యావరేజ్ శాలరీ సుమారు ఒక 50 లక్షలు ఉంటుంది. సంవత్సరానికి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము 16 లక్షలు మనం ఫీజు కడుతున్నాము, కానీ అక్కడ యావరేజ్ శాలరీ మనకి 50 లక్షలు అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు నేను ఈ 16 లక్షలు 80 లక్షలు అనేది నేను బయట నుంచి ₹2 వడ్డీ కింద తీసుకుంటాను అలా నేను ఆ ప్రకారంగా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఇప్పటి నుంచే మీకు టైం ఉంది, 13 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఆ బయట వాళ్ళకి ఆ అప్పు కట్టే దానికన్నా ఇవ్వాలే మీరు ప్లానింగ్ చేసుకొని ఈ డబ్బు మీరు ఇన్వెస్ట్మెంట్ తోటే మీరు అచీవ్ చేసుకుంటే రేపు అప్పుల పాలయ్యే అవసరం ఉండదు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ అసెట్స్ మీరు చూడండి, గత 40 సంవత్సరాల్లో ఏది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది అంటే మనకి సెన్సెక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ అనేది మనం చెప్పుకుంటే 6.5%. సో అన్నిటికన్నా ఎక్కువగా ఆల్ఫా క్రియేట్ చేసిన ఈక్విటీ ఏది అంటే మనకి సెన్సెక్సే. సో అంటే ఖర్చులు ఇది సింపుల్గా మనం ఏం అనుకోవాలంటే మీరు ₹100 పెట్టారు, ₹100లో ఇది ఒక ఖర్చు, ఇది మనకి ఓవరాల్ రిటర్న్స్ వచ్చినాయి. సో ఈ ఇన్ఫ్లేషన్కి ఈ రిటర్న్ తోటి మీరు మైనస్ చేస్తుంటే మీకు ఏంటంటే సుమారుగా మీకు 7.5% మిగిలిద్ది సెన్సెక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. అదే మీరు బంగారంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు 2% మిగిలిద్ది, సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 40% మీకు మిగిలిద్ది. సో మీ చేతిలో ఎంత ఎక్కువ మిగలాలి అనుకుంటే అలాంటి అసెట్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఈక్విటీకి ఏంటంటే ఇవాళ పెడుతున్నాము రేపే డబ్బులు అవసరం ఉండదు కదా మనకి. ఏంటంటే పిల్లలు పెరిగే కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరిగింది. సో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ మనం చూసాము. మనం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో టైంతో పాటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది కూడా పెరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాము టైంతో పాటు మన మార్కెట్ కూడా వేరియేషన్ చూసాము. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం మనుషులకు కనిపించేది ఏంటంటే ఈక్విటీలో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉందండి. సో హర్షద్ మెహతా స్కామ్ చూసాము 2092లో, మళ్ళీ మనకి టెక్ బూమ్ చూసాము 2000లో, 2002లో మనకి కేపీ స్కామ్ మనం చూసాము. బీజేపీ ఓడిపోయింది దానివల్ల 2004, 2005లో అది మనం చూసాము.
మనకి రేమన్ క్రైసిస్ 2008లో చూసాము, మనకి డిమానిటైజేషన్ మనం చూసాము, ఇక్కడ కోవిడ్-19కి మనం చూస్తున్నాము 2020లో. సో ఇవన్నీ దాంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత కూడా మీకు ఈ అసెట్ మనకి 14% ఇస్తుంది అనేది మీరు గమనించాలి. ఇక్కడ మనకి స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్, మీరు గమనించాలి. మీరు 1 సంవత్సరం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ప్రాబబిలిటీ ఆఫ్ లాసెస్ అనేది 28%. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఆ సంవత్సరం మీకు 28% అనేది మీరు డబ్బు అంటే లాస్లో మీకు కనిపించవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు చెప్తున్నారు. సో ఈ రేంజ్ మనకి ఎంతవరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే 56% నెగటివ్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కనిపించవచ్చు. ఇది హిస్టారికల్ డేటా మొత్తం చూస్తుంటే సెన్సెక్స్ మనకి ఏంటంటే ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి సుమారుగా మనం ఇక్కడ చూసుకుంటుంటే ఒక 41 సంవత్సరాల హిస్టరీ మనం సెన్సెక్స్ చూస్తుంటే ఈ 41 సంవత్సరాల హిస్టరీలో మీరు అబ్జర్వేషన్స్ చూస్తుంటే ఇక్కడ మనకి రేంజ్ మీరు చూడండి, మీకు వచ్చేది కూడా ఆ రకంగా వచ్చింది, పోయేది కూడా ఆ రకంగా పోతుంది. సో ఈ వేరియేషన్ అనేది మీకు వాలటాలిటీ అని అంటాము, స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఈ లెక్క చూపించిద్ది. సో ఈ డీవియేషన్ తోటి మనం భయపడతాము. యావరేజ్ రిటర్న్స్ మీరు చూడండి 18.9%. సో ఈ యావరేజ్ రిటర్న్, ఈ రేంజ్, ఈ ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది టైంతో పాటు తగ్గిద్ది. ఎందుకు తగ్గుతుంది ఇక్కడ మీరు చూడండి, 3 సంవత్సరాలకి 12%. అదే మీరు 15 సంవత్సరాల దాకా మీరు వెయిట్ చేస్తుంటే మీ ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది చాలా 0 అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అదే రేంజ్ కూడా మీరు చూడండి 5% నుంచి 28% దాకా మారిపోయింది. ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ కూడా మీకు 15% అనేది కనిపిస్తుంది. సో ఈ 15% మీరు చూసినా కూడా మీరు గ్యారంటీ ప్రొడక్ట్స్కి దీనికి కంపారిజన్ చూస్తుంటే 10% మీకు హయ్యర్ సైడ్లోనే మీరు ఈ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటారు. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది గమనించాలి. ఇంతకాలం వెయిట్ చేయం మనం, 3 సంవత్సరాలకే మనం అనాలిసిస్ మొదలు పెట్టేస్తాము. ప్రొడక్ట్ని మనం ఇది బాగోలేదు స్విచ్ చేసేసుకుందాము అనుకుంటారు. సో అలాంటి ఆప్షన్స్ మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వలేదు. ఇది మనకేమి ఇచ్చిందంటే 18 సంవత్సరాల దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ పిల్లల పేరు మీద ప్లాన్ చేసుకున్నారు, అది కంటిన్యూ చేయండి. సో ఇది ఒక సొల్యూషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వటం జరిగింది, మీరు ఇది చదవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ద స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అనేది మనకు చెప్తారు కదా. సో ఇది ఎవరికి ఐడియల్ అంటే 1 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇవ్వాలి. 14 నుంచి 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మనకి ఏంటంటే చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ సేవింగ్ ప్లాన్ అనేది ఇవ్వాలి. సో హై రిస్క్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్కి వెళ్ళాలి, లో రిస్క్ వాళ్ళకి సేవింగ్ ప్లాన్కి వెళ్ళాలి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ NFO మనకి జరుగుతుంది. సో ఈక్విటీ ఎక్స్పోజర్ కింద మనకి ఇక్కడ మనం చూసాము. సో పిల్లల పేరు మీదే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే లంసమ్ చేసుకోవచ్చు, SIP చేసుకోవచ్చు, 2 కలిపి మీరు చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే టోటల్గా మీరు అమౌంట్ అనేది లంసమ్గా తీయొచ్చు. ప్లస్ అది కాకపోతే మీరేంటంటే చిన్నగా ప్రతి నెలకి లేకపోతే సంవత్సరానికి మీరు SWP పెట్టాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ చిల్డ్రన్ ప్లాన్లో ఉంచి కూడా మీరు SWP అనేది పెట్టుకోవచ్చు. సో ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇదే స్కీమ్లో ఉంటుంది, డబ్బులు తీయాలన్నా కూడా మీరు SWP పెట్టాలన్నా కూడా ఇదే స్కీమ్లో ఉంటుంది. సో ఇది లాక్-ఇన్ ఏంటంటే మనం 18 సంవత్సరాల దాకే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు కావాలంటే మొత్తం ఆ అమౌంట్ అప్పుడే తీయొచ్చు, ఆర్ ఎల్స్ పిల్లలకి డిఫరెంట్ పర్పస్ కోసం మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు వెళ్ళొచ్చు, ఫారిన్ పంపించాలి పిల్లలకి, వాళ్ళకి ఆ చదువు కోసం మీరు ప్లాన్ చేసుకోవచ్చు, చిల్డ్రన్ మ్యారేజ్ కోసం మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది ఇవాళ పిల్లల వయసు వెంటనే మన పెళ్లి చేయట్లేదు, 23, 24, 25 సంవత్సరాలు ఆ టైం దాకా ప్లాన్ అనేది చేసుకుంటున్నారు. సో మీరు 18 సంవత్సరాల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని అలాగే మీరు కంటిన్యూ చేయండి. మీకు పిల్లలకి ఆ టైం వచ్చినప్పుడు మీరు అమౌంట్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టీ
క్యాప్ స్ట్రాటజీ అనేది వీళ్ళు ఫాలో చేస్తున్నారు. ఈక్విటీ పోర్షన్ ఉంటుంది, కానీ దీంట్లో డెట్, మనకి గోల్డ్ ప్లస్ ఫారిన్ సెక్యూరిటీస్ అన్నిట్లో మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈక్విటీ పోర్షన్ 65% నుంచి 100% అనేది వచ్చింది. సో ఈ ప్రొడక్ట్ ఫీచర్ బెస్ట్. మనకి ఎందుకు మనం ఇంత డీటెయిల్ మీద మనం మాట్లాడుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నామంటే, ఒకటి ప్రొడక్ట్ అనేది మీకు అందరికీ అర్థం అవ్వాలి, దీంట్లో ఎందుకు రావాలి అనేది అర్థం అవ్వాలి అనేది నేను ఇంత డీటెయిల్గా వెళ్ళాను. ప్లస్ ఈ ప్రొడక్ట్ మనం ఎందుకు ప్లాన్ చేయాలి, ఒకటి అందరు అడుగుతారు, సార్ నాకు ఒక బెస్ట్ ప్లాన్ నాకు ఇవ్వండి మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనేది ఉంటారు. కాబట్టి మనకు బెస్ట్ ప్లాన్ అనేది మనం చెప్పుకోవచ్చు. రీజన్, మార్కెట్లో నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ కంపెనీ చెప్పుకుంటున్నాము. దాని తర్వాత దీనికి ఫండ్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ ఈక్విటీ శ్రీనివాసన్ గారు మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్ ఈక్విటీస్ కోసం ఇండస్ట్రీలో మనం చెప్పుకోవచ్చు. ఈయన మేనేజ్ చేసిన ఫండ్స్ మనం ఎస్బీఐలో మాట్లాడుకుంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఆయనే మేనేజ్ చేస్తున్నారు, ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ మనం మేనేజ్ చేస్తున్నారు. ఈ 2 ఫండ్స్ మనకి ఇండస్ట్రీలో మీరు లిస్ట్లో చూస్తుంటే మీరు ఆ టాప్ 5లోనే ఉంటాయి. సో ఇంత బెస్ట్ ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ మేనేజ్ చేయబోతున్నాడు. సో అలాంటి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అలాంటి రిస్క్ మేనేజ్మెంట్ ఈ మేనేజర్ తోటి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ ఏంటంటే ఒక మంచి స్కీమ్ మనకి ఎస్బీఐ తీసుకొచ్చింది. డెఫినెట్లీ దీనికి మీరు ముందొచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు అనేది నేను భావిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నేను తర్వాత చేయలేనా అనే పాయింట్ మీరు అడిగితే, కాదు, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకేంటంటే తక్కువ అమౌంట్ తోటి మీకు 10 రూపాయల యూనిట్ వచ్చింది. ఎన్ఏవి అనేది 10 రూపాయల కింద వచ్చింది. ఇక్కడ మనకేంటంటే ఎన్ఏవిలో మనకి టైంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి మళ్ళీ ఓపెన్ అయిపోయింది అనుకోండి, మీకు 10 రూపాయల్లో ఈ స్కీమ్ మళ్ళీ ఉండదు, ఎన్ఏవి పెరిగిపోతుంది. సో ఎన్ఎఫ్ఓలో మీరు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. దాని తర్వాత మీరు కావాలంటే మీరు ఎస్ఐపి ద్వారా మీరు చేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే తర్వాత మళ్ళీ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 5,000 మినిమం అమౌంట్ ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత మీరు అడిషనల్ పర్చేస్ చేసుకోవాలంటే 1000 రూపాయలతోటి మీరు అడిషనల్ పర్చేస్ అనేది కూడా మీరు చెయ్యొచ్చు. సో బేసికలీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. సో ఈ విషయం మీరు కంపల్సరీ గమనించాలి. సో ఒక ప్రోడక్ట్ గురించి ఎవరో చెప్పారు ఇన్వెస్ట్మెంట్ చేసేసేయాలి అనేది కాకుండా కూర్చొని మీరు అనలైజ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కూర్చొని ఈ ప్రోడక్ట్ ఎందుకు వచ్చింది ఏంటి నేను ఇక్కడ చెప్పాను, కానీ వాళ్ళతో మీరు డీటెయిల్స్గా డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఒక రోడ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో రిస్క్ని ప్రాపర్గా మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. తొందరగా స్టార్ట్ చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వాళ్ళు మీకు ఎవరు హెల్ప్ చేయలేకపోతే డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. మా సర్వీసెస్ తీసుకుంటా, మీరు రెగ్యులర్గా నా అడ్వైస్ అనేది మీరు తీసుకోవచ్చు. హోప్ఫుల్లీ ఈ వీడియో వల్ల మీకు ఒక మంచి ప్రోడక్ట్ అనే విషయం నేను తెలియపరిచాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.